హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మణిపాల్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. మణిపాల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దీని క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, వీళ్ళు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎలిజిబిలిటీ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించింది. సో మణిపాల్ యూనివర్సిటీ క్యాంపసెస్ వచ్చేసి మనకి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్లో ఉందండి. సో అలానే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో ఒక క్యాంపస్ ఉంది. సో అలానే జైపూర్లో ఒక క్యాంపస్ ఉంది, సిక్కింలో ఒక క్యాంపస్ ఉంది. సో దుబాయ్లో కూడా మణిపాల్ యూనివర్సిటీ క్యాంపస్ అయితే ఉందండి. సో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుబాయ్. సో దుబాయ్లో మీరు చదవాలనుకుంటే సో ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా మీకు డైరెక్ట్ అడ్మిషన్ అనేది దుబాయ్లో మేము ఇప్పిస్తామండి. సో మీకు దుబాయ్లో అడ్మిషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఓకేనా. సో ఇదండి వీటి క్యాంపసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో అలానే వీటి ఓవర్వ్యూ ఏంటో ఒకసారి చూసేద్దామంట. 2025 ఓవర్వ్యూ ఒకసారి చూసేద్దాం. సో అప్రాక్సిమేట్లీ 1 lakh స్టూడెంట్స్ అప్లై చేశారండి ప్రీవియస్. సో వీటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఫేజ్ 1 18th 19th ఏప్రిల్లో అయితే జరిగాయి. ఫేజ్ 2 వచ్చేసి 12th మేలో ఎగ్జామ్స్ అయితే జరిగాయండి. సో వాటి రిజల్ట్స్ వచ్చేసి మనకి May 14th వాటి రిజల్ట్స్ వచ్చాయి. సో ఆన్లైన్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి June 2nd ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది జరిగింది. సో అలానే టోటల్ 4 రౌండ్స్ అనేది కండక్ట్ చేశారండి. సో ఇటు ఎగ్జామ్స్ అనేది 2 phases కండక్ట్ చేస్తారండి. ఆ 2 phases బెస్ట్ స్కోర్ ఏదైతే ఉందో సో అది కన్సిడర్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో 50% స్కోర్ అయితే చేసి ఉండాలండి. ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎనీ వన్ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ వీటిలో 50% అయితే వచ్చి ఉండాలండి. వీటిలో PCM స్ట్రీమ్ వాళ్ళకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలానే PCB స్ట్రీమ్ వాళ్ళకి బీఫార్మసీ, ఫార్మ్ డి, BSc హానర్స్ ఇన్ నర్సింగ్ అనే కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో అలానే PCM స్ట్రీమ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్, PCB స్ట్రీమ్ ఎలిజిబుల్ ఫర్ సెలెక్టెడ్ కోర్సెస్ బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి అండ్ BSc హానర్ ఇన్ నర్సింగ్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 240 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే న్యూమరిక్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 4 మార్క్స్ వచ్చేసి ఎవరి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ప్లస్ ఉంటుంది. అలానే -1 మార్క్ డిటెక్ట్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. దీనిలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. అలానే ఒక రాంగ్ ఆన్సర్కి -1, అలానే ఒక రైట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూద్దాం. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటాయండి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఫిజిక్స్లో వచ్చేసి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 వచ్చేసి న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో వచ్చేసి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 వచ్చేసి న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 వచ్చేసి న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 ఉంటాయండి, న్యూమరికల్ ఉండవు. ఒకసారి ఎగ్జామ్ డేట్స్ చూసేద్దామండి. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ సెప్టెంబర్లో స్టార్ట్ అయిపోయింది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫేజ్ 1కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి 30 మార్చ్న. సో అలానే ఫేజ్ 1కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి March 15, 2026 అనేది లాస్ట్ డేట్ అండి, అప్లికేషన్ లాస్ట్ డేట్. సో అలానే ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి ఏప్రిల్లో ఉండొచ్చు, ఫేజ్ 2కి సంబంధించి మేలో ఉండొచ్చు అండి. అలానే ఆల్ టికెట్స్ ఫేజ్ 1కి సంబంధించిన ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు, ఫేజ్ 2కి సంబంధించిన మేలో రిలీజ్ చేస్తారండి. ఎగ్జామ్ డేట్స్ ఆల్సో రిజల్ట్స్ ఆల్సో మనకి ఏప్రిల్ అండ్ మేలో ఉండొచ్చు 2026. సో ఓవరాల్ ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ తర్వాత ఒక లింక్ అనేది మనకి జనరేట్ అవుతుంది స్లాట్ బుకింగ్కి. సో లింక్ తర్వాత టెస్ట్ స్లాట్ అండ్ సెంటర్ బుకింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ జనరేట్ అవుతుందండి. అడ్మిట్ కార్డ్ తర్వాత అపియర్స్ ఫర్ మెరిట్ 2026. అడ్మిట్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ తర్వాత విష్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ని రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఆ లెటర్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్. తర్వాత ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది, తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, తర్వాత కోర్స్ ఫీ పేమెంట్ ఉంటుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, దాని తర్వాత బ్యాలెన్స్ కోర్స్ ఫీ పేమెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. సో అలానే ప్రొఫెషనల్ అడ్మిషన్ ఆర్డర్ అయితే వస్తుంది. దాని తర్వాత వెయిటింగ్ లిస్ట్,
దాని తర్వాత హాస్టల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే కన్నా 10th మార్క్ లిస్ట్ కావాలి, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఉండాలి, సో అప్పర్ ఐడి ఓకే, పాన్ కార్డ్ ఉండాలండి పేరెంట్స్ది, అలానే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. సో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ వచ్చి 10th మార్క్స్ మెమో, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, సో అలానే మనకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డ్ పేరెంట్స్ది ఉండాలి, అలానే అప్పర్ ఐడి కార్డు ఉండాలి, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్ లిస్టు. సో ఇది కంప్లీట్గా మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.